గత పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీటీడీని పూర్తిగా భ్రష్టు పట్టించింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాప ప్రక్షాళన చేసి స్వామి ఆలయాన్ని పునీతం చేసి ఒక గాడికి తెచ్చి భక్తులందరికీ చాలా 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 ఉన్నతమైనటువంటి దర్శనం కల్పిస్తాము అన్నటువంటి మాటలు చెప్పినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో వైకుంఠ ఏకాదశి రోజున క్యూ లైన్లను కూడా మేనేజ్ చేయకపోవటం మూలంగా 6 మంది భక్తులు చచ్చిపోయారు. దాదాపు 40 మందికి పైగా భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఎవరి పాపం ఇది? కేవలం మీ అలసత్వము, మీ బాధ్యతారాహిత్యం వలనే ఈ దుర్ఘటన జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నప్పుడు సుబ్బారెడ్డి నేను అధ్యక్షులుగా ఉన్న సమయంలో లడ్డూలో ఆవు పంది కొవ్వులు కలిపాము అని అత్యంత దారుణమైనటువంటి ఆరోపణలు చేసినారు. దాని మీద సుప్రీంకోర్టే సిబిఐ చేత ఒక ఎంక్వైరీని కూడా వెయ్యమని చెప్పటం కూడా జరిగింది. ఆ ఒక్క మాట ద్వారా చంద్రబాబు గారి యొక్క వ్యక్తిత్వం పాతాళానికి అడుగంటింది. నేను స్వామికి అత్యంత పరమ పవిత్రమైనటువంటి భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి చంద్రబాబు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకునేటువంటి ఒక పావుగా వినియోగించుకుంటున్నారు అన్నటువంటి అభిప్రాయం జనంలోకి రావటం కారణంగా ఆయన పాలన మీద ఆ రోజుటి నుంచి చాలా పెద్ద ఎత్తున అసహనం ఏర్పడింది. ఇక కొండ మీద ఓ బిల్డింగ్ నుంచి ఒక 6 ఏళ్ల బాలుడు కింద పడి చచ్చిపోయినారు. పోర్టు లడ్డు కౌంటర్లలో మంటలు రేగినాయి. సాక్షాత్తు 4 మాడ వీధులలో టీటీడీ ఉద్యోగస్తులే చెప్పులతో నడుస్తున్నారు. అక్కడ నిషేధం ఉన్నది. అలాగే కొండ మీదికి బిర్యానీ ప్యాకెట్లు తీసుకువెళ్ళి సాక్షాత్తు రామ్ బగీచా అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్నటువంటి రామ్ బగీచా చౌల్ట్రీస్ దగ్గర బిర్యానీలు తింటున్నారు. ఇప్పటికి కనీసం 3-4 సార్లు కొండ మీద మద్యం బాటిళ్లు దొరికినాయి. ఇప్పటికీ కూడా మద్యం బాటిళ్లు చాలా గొప్పగా దొరుకుతున్నాయని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఇది మీరు చేస్తున్నటువంటి పాలనలో టీటీడీ యొక్క నిర్వాకం ఇది. అలాగే కొండ ఒక రహదారిగా ఎర్రచందనం దొంగలకు మారింది. ఇప్పటికి 4 సార్లు ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డాయి. కానీ వీటిల మీద మీరు చేసినటువంటి తప్పుల మీద ఇవన్నీ కూడా మీ పాలనలో మీ బాధ్యత రాహిత్యం వలన మీ అధికారులు యొక్క అలసత్వం కారణంగా ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ జరిగితే చాగంటి వారిని వాడుకోలేదు సరిగ్గా అని చెప్పిన ఒక యూట్యూబ్ ఛానల్ మీద పరువు నష్టం దామా వేయటము ప్లస్ వాళ్ళ మీద కేసులు వేయటమే కాకుండా ఆ ఛానల్ యొక్క అనుమతిని కూడా రద్దు చెయ్యాలా అన్నటువంటి తలంపు వెనుక ఇద్దరు ఈ ఛానళ్ల అధిపతుల యొక్క హస్తం ఉంది అని, ఆ ఛానళ్ల అధిపతుల హస్తం కారణంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతోనే టీటీడీ వాళ్ళు ఈ రకంగా ఆ ఛానల్ అధినేత మీద కేసు పెట్టి కార్యక్రమాలు చేశారు. ఇది చాలా ఖండించవలసిన విషయం. మీరు చేసినటువంటి ఆయన ఏం చెప్పినాడు ఆ యొక్క యూట్యూబ్ నేను కూడా చూడడం జరిగింది. అందులో చాగంటి వారు వచ్చారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన యొక్క ప్రసంగాలను ఆయన ప్రవచనాలని వాడుకోలేకపోయినారు సరిగ్గా అన్నది. మీరేమో సాక్షాత్తు సీఎం గారు కొండ మీద ఉన్నటువంటి లడ్డూలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపినారు అంటే ఏ చర్యలు లేవు. కొండ మీద బిర్యానీలు తింటా ఉంటే ఏ చర్యలు లేవు. కొండ మీద మందు దొరుకుతూ ఉంటే ఏ చర్యలు లేవు. పాదరక్షలతో తిరుగుతూ ఉంటే ఏ చర్యలు లేవు.
ఎర్రచందనం దొంగలు దొరుకుతూ ఉంటే ఏ చర్యలు లేవు. 6 మంది చచ్చిపోతే బాధ్యులైనటువంటి వాళ్ళ మీద అసలు ఏ రకమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఒక ఎస్పీని అక్కడ ఉన్నటువంటి జేఈఓని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి తప్పులు. అక్కడేమో ఏ చర్యలు తీసుకోకుండా వైఎన్ఆర్ అనేటువంటి ఒక సీనియర్ పాత్రికేయుడు, ప్రజా గొంతుకను వినిపిస్తున్నటువంటి వ్యక్తి, ఎక్కడ రాష్ట్రంలో ఏ తప్పులు జరిగినా కూడా మరో రాజకీయ ఉద్దేశం లేకుండా ఏ రాజకీయ పార్టీకి కొమ్ముగా అయినటువంటి యూట్యూబ్ అది, దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వైఎన్ఆర్, ఆయన మీద ఆయన ఇచ్చినటువంటి ఒక సూచనకి ఆయన మీద దాడి చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పులు చేసినటువంటి ఈ అన్ని ఘటనల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఒక సలహా ఇచ్చినటువంటి వైఎన్ఆర్ మీద ఈ రకమైనటువంటి దాడి చేయటం, కేసు పెట్టడం చాలా తీవ్రమైన తప్పిదమని, ఇది ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేటువంటి చర్య అని తెలియజేస్తున్నాం.